విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. 1200 మంది పిల్లలు 1200 మంది పిల్లలు బలిదానాలు అయితే వార్త కాలే. వాళ్ళ పిల్లలు ఏం చేస్తాను, వాళ్ళ తల్లులు ఏం చేస్తాను, వాళ్ళ తండ్రులు ఏం చేస్తాను, అది వార్త లేదు. దానికోసం అన్వేషణ లేదు. ఈమె పెద్ద కొడుకు సర్టిఫికెట్ పోతే వార్త, మళ్ళొచ్చి ప్రెస్ మీట్ పెడితే వార్త. ఈ దురదృష్టాన్ని అనుభవిస్తుంది ఈ తెలంగాణ. ఇంకా సార్ నార్మల్ గా మాట్లాడితే అసలు వార్తే కాదు సార్. నార్మల్ గా మాట్లాడలేదు కాబట్టి నార్మల్ ఏంటిది, వాళ్ళకు మాట్లాడే అధికారం కూడా లేదు. వాళ్ళొక మనసులు, వాళ్ళొక మాట, ఆ మాటకు ఒక విలువ, దానికి ఒక వార్త. కేసీఆర్ అంటే కష్టపడ్డాడు, తప్పేం లేదు. కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. కేసీఆర్ జ్వరం వచ్చిందంటే తప్పులేదు, వార్తగా చేస్తే తప్పులేదు. కేసీఆర్ పోను, కేసీఆర్ పిల్లలు, కేసీఆర్ మనవరాళ్ళు ఇంకేవాళ్ళని ఉంటే వాళ్ళ గురించి రాసుకోవాల్సిన దుస్థితి ఈ తెలంగాణకు లేదు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ, రజాకారులకు వ్యతిరేకంగా బతికిన తెలంగాణ, నక్సలైట్ల పోరాటం చేసిన తెలంగాణ, కలిసి దాని నుంచి విడిపోవాలన్న తెలంగాణ. తెలంగాణ బలం గది, తెలంగాణ బతుకు గది. దొరలను ఎదిరించిన తెలంగాణ, రజాకారులను ఎదిరించిన తెలంగాణ, నవాబును తరిమి కొట్టిన తెలంగాణ. దీనికి గంతిస్తూ ఉన్నది తెలంగాణ ప్రజానికానికి గంతిస్తున్నది. ఈ గీవీలకు కేసీఆర్ కుటుంబానికి వార్త చేసి బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగినరు. ఆ తర్వాత కేసీఆర్ బిడ్డే ఇంతకుముందు మీరు అన్నట్టుగా తను మాట్లాడింది కాబట్టే వార్త. వేరోళ్ళు అయితే ఎప్పుడో చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒకటి ఉండే. మనుషులనగా చూస్తలేరు కదా, వేరే వాళ్ళని మనసులను చూస్తలేరు, మనసుల వరకు కూడా చూస్తలేరు కదా. 5 జైలు వేయన్లు తెలంగాణకు. జయశంకర్ సాబ్, నాయన్ నరసన్న, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, కేసీఆర్ గారు, విజయరామారావు గారు, రాజయ్య యాదవ్, వీళ్ళు నిరాహార దీక్ష పట్టిలే, అమర నిరాహార దీక్ష కోసం వేయలే, వీళ్ళు జైలు వేయలే, వాళ్ళని వార్తం చేస్తలేరు. అనేక మంది నిష్ఠాతులు, కవులు, గాయకులు, తెలంగాణ కోసం అసుగులు వాసిన వాళ్ళు, ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకు పెన్షన్ ఇవని ఎందుకు డిమాండ్ చేస్తలేదు తెలంగాణ మన ఏంది సమాజం? వాళ్ళకి ఎందుకు పెన్షన్లు ఇవ్వద్దు? ఏమి చరిత్ర ఉన్నదని ఈయన ముఖ్యమంత్రి అయిండు. పులి లాంటివాడు కదా, బక్కబడి ఓడిపోయింది. కేసీఆర్ అన్యం కావద్దు, కేసీఆర్ వద్దంటే కదా వచ్చినోడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇవ్వబోయే పెన్షన్, కేసీఆర్ నువ్వు ఇస్తానంటివి 250 గదాలు ఇస్తా, నేను పెన్షన్ ఇస్తానంటివి. అదెందుకు వార్త అవుతలేదు? దాన్ని ఎందుకు వార్త చేస్తలేరు మీలాంటి వాళ్ళు? ఎందుకు సార్ అది కూడా వార్తలు ఎందుకు చేస్తలేమో చెయ్యాలే. ఎందుకంటే సోషల్ మీడియాకున్న పవర్ ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది సోషల్ మీడియా. అటువంటి సోషల్ మీడియా ఇటువంటి వాళ్ళను కూడా వెలికి తీయాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది సోషల్ మీడియా మీద. ఇవాళ ఒకనాటి పేపర్లో ఏం వార్త వచ్చిందని చూసేది, వ్యాసం ఏమొచ్చిందని చూసేది. ఇవాళ పేపర్ చూస్తలేరు. టీవీలో ఏమవుతుందని ఎదురు చూసేది. రేడియోలో సాయంకాలం ప్రాంతీయ వార్తలు ఏమవుతాయి, దేశ వార్తలు ఏమవుతాయి అని ఎదురు చూసేది. నిమిషాల మీద ఇవాళ సోషల్ మీడియాలో కనిపిస్తాను ఈ వార్తలన్నిటి. అందుకనే ప్రభుత్వం దించాలన్న సోషల్ మీడియా, ప్రభుత్వం ఎక్కియాలన్న సోషల్ మీడియా. కానీ సోషల్ మీడియాకు కూడా నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. నిన్న ట్రంప్ ఆరోగ్యాన్ని మంచిగా లేకుండా సోషల్ మీడియా చంపేసింది. ట్రంప్ను చంపలే, ఇంకా అద్వానీ గారిని 3-4 సార్లు చంపింది. నేను సోషల్ మీడియాకు బాధ్యతాయుతమైన సోషల్ మీడియాగా మెదలాలని నేను సోషల్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తాను. నేను ఎల్డర్గా రిక్వెస్ట్ చేస్తాను, వేరే కాదు, అవసరం కూడా. ఎందుకంటే అడ్డవేనుల గురించి మాట్లాడుకునే దుస్థితి సోషల్ మీడియాకు రావద్దని చరిత్రకారుల గురించి మీరు మాట్లాడాలి. ఈ కవిత వార్త, కవితతో ఒక వార్త, కవితను సస్పెండ్ చేస్తే వార్త, కవిత ఏమన్నా అంటే వార్త, కవిత ఏమన్నా వింటే వార్త, కవిత విమానం దిగితే వార్త, విమానం దిగి మాట్లాడితే వార్త.
ఎక్కడి కవిత ఎక్కడున్న వారు అంటే పార్టీలో ఉంటే కూడా ఎట్లంటే అట్లా మాట్లాడితే వార్త కాకుండా ఉంటుందా సార్? మరి బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నది, తను వేరే పార్టీ అయితే ఎవరు మాట్లాడరు కదా. ఆమె అదే పార్టీలు ఉంటుంది, వాళ్ళ తండ్రికి సంబంధించిన పార్టీ, ఆమె అన్ని తెలుసు, ఆమె ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీనే తిడుతుంది. మరి మాట్లాడకుండా ఎట్లుంటారు సార్? ఆ పార్టీలో ఉండి అందుకే మీరు సీనియర్ కాబట్టి అసలు ఏంది ఒపీనియన్ అని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని తిట్టే మనిషిని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎంత చిన్నగా మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. కేసీఆర్ గారి మనస్తత్వం ప్రకారం సార్, ఇన్ జనరల్లీ ఆయన ఇట్లాంటి బిగ్ డిసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు సార్? ఇప్పుడు ఆయన బిడ్డ కాబట్టి గిన్ని రోజులు బట్టి ఆగింది ఇది. లేకపోతే ఎప్పుడో ఎవరు పడితే వాళ్ళని తీసిపారేయలేదా ఈ పార్టీ నుంచి? ఆ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ వాళ్ళని తీసేయలేదా? కేకే మహేందర్ రెడ్డి గారు ఆయన మొత్తం సర్వం సంసారాన్నే కడిగి పెట్టిండు టీఆర్ఎస్కు. కొడుకు కోసం ఆయన తీసిపారేసిండు. కొడుకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అనేక మంది నిష్ఠాతులు నిజామాబాద్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆశించిన వాళ్ళు ఉన్నారు. బిడ్డకు టికెట్ కాబట్టి తీసేసిండ్రు. బిడ్డకు టికెట్ ఇవ్వాలి కాబట్టి బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చుకున్నాడు. ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓడిపోయిన వాళ్ళు అంగలార్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యే చేసిండు కదా వెంటనే బిడ్డ కాబట్టి. కుటుంబ పార్టీని చేసుకున్నాడు కదా అంటాను. ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, పోరాడిన పార్టీ, పోరాడితే పుట్టిన పార్టీ తెలంగాణ. అటువంటి తెలంగాణను ఆయన ఇంటి సంస్థగా, జేబు సంస్థగా మార్చుకున్నాడు కదా. అందుకనే దీన్ని వార్త చేస్తే నా పోటోడు ఇది పెద్ద వార్త కాదు అని చెప్పుట్లో తప్పు లేదు. ఎందుకంటే నాకు ఉద్యమంలో బాగా ఉన్నది, ఉద్యమంలో నా చెవుంటు ఉన్నది, నా రక్తం ఉన్నది, నా కష్టం ఉన్నది. నేను 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు వచ్చేదానిక నేను పనిచేసినోండి. అందుకనే ఈ వార్త పెద్ద బిగ్ వార్త కాదు, కానీ ఆ పార్టీ పతనావస్థకు చేరువలో ఉన్నదన్నదందుకు వార్త. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముండొచ్చు సార్? అంటే కవిత గారి స్టెప్ ఏముండొచ్చు? ఏముంటే ఏమవుతుంది? ఏముంటే ఏం కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని అంటున్నారు. పెట్టుకొని ఏమున్నది? లైట్ గా తీసేస్తున్నారు, ఏ బలం లేదు అసలు, తనకి ఏమీ లేదు, ఏమీ లేదు కాక ఏమీ లేదు. నాకు తెలుసు కాబట్టి అంటాను, నేను దగ్గరుండి పనిచేసినాను కాబట్టి అంటాను. బతుకమ్మ వాళ్ళు ఆడుకోరు, బతుకమ్మ వాళ్ళ కుటుంబంలో ఆట కాదు. బతుకమ్మ బహుజనులది, బతుకమ్మ బహుజనులది. ఆమెకో పాత్ర కాబట్టి, ఆమెకో పాత్ర కావాలి కాబట్టి ఆమె తెలంగాణ బతుకమ్మ పట్టుకొని తిరిగితే మా పోటీ తెలంగాణ పిచ్చోళ్ళం ముందట తిరిగినాం కాబట్టి దానికి ఒక వాల్యూ ఏర్పడ్డది. దాన్నే ఒక భాగం చేసుకున్నది ఆమె. ఆనాడు మహిళా విభాగంలో ఇది ఒక విభాగం, బతుకమ్మ ఒక విభాగం, ఆమె దానికి హెడ్ అయింది. అంతకంటే పెద్ద నాయకత్వం ఏం వహించలే. ఆమెకు టికెట్ ఇచ్చినాడు నేనున్నా. అంకుల్ నా పేరేమైనా చర్చకు వచ్చిందని నన్ను అడిగేది, నాకు తెలుసు కాబట్టి నేను అంటాను. అదే సార్, తండ్రితోని అంత ర్యాపో లేదా, అంత ఈజీగా నా చర్చకు వచ్చిందా నా పేరని నన్ను అడిగిన మాట వాస్తవం, నన్ను అడిగిన మాట వాస్తవం. ఆయన ఆఖరికి ఏదో దొంగ రాత్రి టిక్కు పెట్టాడు. ఆమె రాత్రిపూట ఏమో ఈ పొల్ల ఎడుతుందని టిక్కు పెట్టాడు. ఆనాడు మూమెంట్ ఉన్నది కాబట్టి గెలిచింది. మళ్ళోసారి ఎందుకు గెలవలేదు? మళ్ళీ ఒకసారి ఎందుకు గెలవలేదు అంటాను. నా మహానాయకురాలు అయితే మళ్ళోసారి కూడా గెలవాలి. అదే కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలిచాడు. కరీంనగర్లో పోటీ చేసిండు, గెలిచిండు. మెదక్లో పోటీ చేసిండు, గెలిచిండు. మహబూబ్నగర్లో పోటీ చేసిండు, గెలిచిండు. నాయకునికి ఉండేటువంటి కెపాసిటీ, క్యాలిబర్ అది. ఆమె రెండోసారి గెలవలే. అందుకనే ఆమె గురించి మనం అంతగా మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది బీఆర్ఎస్ అన్నాడు, అది వీఆర్ఎస్ అయింది, ఇది మరింత వీఆర్ఎస్ అవుతుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకా వీకెండ్ అవుతూ పోతుందంటారు పార్టీ, అంతే కంప్లీట్ అయిపోతుంది. దానిలో ఎవ్వరు ఉండరు,
ఇంకేం ఎవరు మిగులుతారు? ఇప్పుడు సంతోష్ అనే తోడు అదొక 6th ఫింగరు, అదొక పెద్ద ఏలు కాదు, అది 6th ఫింగర్. అది ఇంకెవరున్నారు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, ముగ్గురే. వాళ్ళు ముగ్గురే నాయకులు. ఇప్పుడు కోపం అయితే హరీష్ రావు పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, గంతే. ఆ సిచ్యువేషన్ కూడా ఏమనుకుంటారు? దీంతో పని అయిపోయింది. కేసీఆర్ కూడా అరే హరీష్ నేను ఎంత చేసినా ఇది రేవు కష్టట్లేదు, నీ పని నేను చూసుకోరా అంటే కథం వెళ్ళిపోతుంది. ఏముంటుంది దీనికి? ఉద్యమం కోసం అంత వీకెన్ అయిందా సార్ కేసీఆర్? అంత వీకెన్ అయినరా? కాదమ్మా, ఆయన ఆరోగ్యం కనుక సాతి చేస్తే వాళ్ళకు లీడర్ ఉన్నాడు, ఏ మాట కామాట, వాళ్ళకు లీడర్ ఉన్నాడు. కానీ క్యాడర్ అయిపోయింది. లీడర్ ఉన్నమాట నిజం, క్యాడర్ అయిపోయిండు. ఎందుకు క్యాడర్ అయిపోయిండు? తెలంగాణ ఆవశ్యకత లేదు. తెలంగాణ ఆవశ్యకత ఉన్నాడు ఆనాడు ఉద్యోగస్తులు, ఆనాడు విద్యార్థి లోకం, ఆనాడు కవులు, ఆనాడు గాయకులు, ఆనాడు తెలంగాణ కోసం అనేక సంస్థలు, అనేక పార్టీలు అన్నీ పనిచేసినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది పనిచేయలేదమ్మా. ఆనాడు పార్లమెంట్ మెంబర్లుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాటం చేయలేదు అక్కడ. ఏది తెలంగాణ ఏర్పడే రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకులందరూ కూడా సహకరించిండ్రు. సికింద్రాబాద్ ఎంపీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి, ఇవాళ అనేక మంది నాయకులు ఉన్నారు, తెలంగాణ నాయకులు, వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. ఆనాడు బాంబులు వేసే పరిస్థితి ఏంది? పొగ బాంబులు ఎత్తా అంటే ఆంధ్ర పార్లమెంట్ మెంబర్లు పొగ బాంబులు ఎత్తా అంటే ఆనాడు వీళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు. ఆనాడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది, సుష్మా స్వరాజ్ గట్టిగా సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేస్తేనే తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. అట్లా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణను ఓన్ చేసుకున్నాడు కేసీఆర్ గారు. మిగతా పార్టీలు సొమ్ము చేసుకోలేకపోయినాయి, కేసీఆర్ పోరాడి తెచ్చిండని అనుకున్నారు కాబట్టి కేసీఆర్కు అవకాశం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలిగిండు. వెలిగిన క్రమంలో వీళ్ళందరూ దాన్ని ఖరాబు చేసిండ్రు, పార్టీలో సంపాదించుకున్నారు. సంపాదించుకునే పేరు బదనం అయితే అయిందా కాలేదా? కాదు సార్, అధికారం ఉంటేనే పార్టీలా లేకపోతే అంతేనా సంగతులు? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక్కటేనమ్మా, ఇది అధికారంలో ఉంటేనే పార్టీ. టీఆర్ఎస్ అనేది అధికారంలో ఉంటేనే పార్టీ. ఇది అధికారంలో లేకపోతే పార్టీ మనగలగది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో 7 కోల లోతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాణం వచ్చి ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలబడదా? నిలబడలేదా? జాతీయ పార్టీ ఒక 8 అసెంబ్లీ గెలిచినటువంటి జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీ 8 పార్లమెంట్ మెంబర్లు గెలిచిండ్రే. 8 అంటే 8 ఏళ్ళు 56, 60 స్థానాలలో అవకాశం లభించిందే. అదే టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు ఇవేనే పార్లమెంట్ ఎన్నికలలో. అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక ఏదైతే ఉద్భవించిందో తెలంగాణ ఆకాంక్ష కోసం ఉద్భవించింది. అనేక శక్తులు, యుక్తులు, వ్యక్తులు అందరూ పనిచేసినారు కాబట్టి టీఆర్ఎస్ నిలబడ్డది. ఆనాడు తెలంగాణ వచ్చిన తదనంతరం నా వాళ్ళు ఎవరు రాలేదనే మాట ఇచ్చింది కాబట్టి కేసీఆర్ నమ్మిళ్ళు, వాళ్ళని తీసుకొచ్చుకున్నారు కాబట్టి వాళ్ళను కూడా చూసిర్రు. వాళ్ళ యొక్క క్యారెక్టరు, క్యాలిబర్ వీళ్ళందరిని చూసి ఇడిచిపెట్టిళ్ళు. తెలంగాణ ప్రజానీకం ఇడిచిపెట్టింది కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. కేసీఆర్ పిల్లలు ఒకరొక్కరు కొట్టుకొని చత్తారు. ఇది చరిత్ర. ఏముండదు. ఇప్పుడు కాళేశ్వరం విషయం వచ్చింది సార్. కాళేశ్వరంకి సంబంధించి మొత్తం అంతా సుదీర్ఘంగా విచారణ జరిగింది. అసెంబ్లీ ఒక తీర్మానం చేసి పంపించింది. సిబిఐ విచారణకు ఆదేశించండి, ఈ రిపోర్ట్ని మేము వాళ్ళకి పంపిస్తున్నాం, సిబిఐ వచ్చి విచారణ చేసుకోవచ్చు అనేది క్యాబినెట్ తీర్మానం చేసి పంపించారు. ఇప్పుడు బాల్ ఏడుంది అని అంటే కేంద్రం కోర్టులో ఉంది సార్. నెక్స్ట్ ఏం చేస్తుంది? టెక్నికల్గా ఇంకా అనేక కార్యక్రమాలు కావాలి దాంట్లో. సిబిఐ రమ్మనంగానే సిబిఐకి ఏం పని లేకుండా ఉండదు. దేశం మొత్తం మీద సిబిఐకి అనేక విషయాల మీద, ఇటువంటి పొరపాట్ల మీద ఎంక్వైరీ చేసేటువంటి పని వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తీరదా అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితేనో డైరెక్ట్ సిబిఐ పోయి ఎంక్వైరీ చేస్తుంది. రాష్ట్రాలలో అనవసరంగా అయిన దానికి కాని దానికి సిబిఐ జోక్యం తీసుకోదు. అసెంబ్లీ తీర్మానం చేసింది కాబట్టి ఏదైతే ఎంక్వైరీ కమిటీ వేసిందో, ఓ కమిషన్ వేసిందో, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా నిన్న ఒక 9 గంటలు దాని మీద చర్చ చేసిన తర్వాత సిబిఐకి అప్పగించాలనేటువంటిది తొలి ఆఖరి తీర్మానంకి వచ్చింది. కాబట్టి ఇంకా కార్యక్రమం ఉన్నది, మిగిలి ఉన్నది. ఆ కార్యక్రమం పూర్తయితే సిబిఐ నిజాన్ని నిగ్గుదేల్చేటువంటి సమయం ఉంటుంది. ఎవరి చేతుల్లో ఉండదమ్మా ఇది. సిబిఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి ఎవరి చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతుల్లో ఉండదు, ఏ పార్టీ చేతులు ఉండదు. పర్మిషన్ ఇవ్వాల్సిందైతే కేంద్రమే కదా, కేంద్రం హోంశాఖనే కదా. హోంశాఖ ఇస్తుందమ్మా. హోంశాఖ రొటీన్ కార్యక్రమం తప్ప హోంశాఖ అడ్డం పెట్టే కార్యక్రమం ఏముండదు. మీ యొక్క వ్యక్తులు, మీ యొక్క బలగము, మీ యొక్క వాళ్ళందరూ కూడా సహకారం తీసుకొని మేము ఈ పని పూర్తి చేస్తాం, సహకరించండి, మీరు కూడా సహకరిస్తే మేము పని పూర్తి చేస్తామని టెక్నికల్గా వాళ్ళకి ఉంటుంది, అంతే తప్ప ఏముండదు. నిజం నెగ్గుదేలుతారు. ఎవ్వరైనా ఈ దోషులను విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. ఎప్పుడు జరగచ్చు? ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంగా కూడా చూస్తున్నారు సార్. ఎప్పుడు ఇమ్మీడియట్ గా టేకప్ చెయ్యరు. ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తే అసలు ఆ చర్చే ఉండదు, సిబిఐ కూడా రాదు అని అంటున్నారు. అట్లా ఎన్నో అంటే ఇవన్నీ అపోహలమ్మా, ఇవన్నీ అపోహలు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాడు అనేది ఒక అపోహ. ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అంటాను, ఇన్ని రోజులు బట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అప్పచెప్పాలి అంటే బాగా వీకెన్ అయిపోయిన దాకా చూస్తున్నారు. వీకెన్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ఇక్కడ పరిపాలించేది, బీజేపీ పార్టీ అయితే కాదు కదా ఇక్కడ పరిపాలించేది. కాంగ్రెస్ పార్టీ ఇది తేలిన రోజు వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా. ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? సార్ ప్రాపర్ గా ఎంక్వైరీ వెంటనే తీర్మానం చేసి వెంటనే ఈ ఘోష్ కమిషన్ వేయడానికి గిన్ని రోజులు ఎందుకు పట్టింది? అనేక టైం తీసుకున్నది కదా. ఇప్పుడు అప్పచెప్పింది కాబట్టి దాన్ని వీలు ప్రకారం, దాన్ని లెక్క ప్రకారం, దాని పద్ధతి ప్రకారం వెంటనే చర్య తీసుకుంటే కక్ష సాధింపు చర్య అంటారా? వెంటనే చర్య పూనుకున్నారు అనుకోండి, కక్ష సాధింపు చర్య ఎవరంటారు? అనుభవించేటోడు. ఎప్పుడైనా అంటున్నాడు, ఎప్పుడు అంటాడు అట్లని కాదమ్మా. దానికి ఒక టైం పాబంది ఉంటుంది, దానికి లెక్క వాత ఉంటుంది, దాని టైం పాబంది ప్రకారం చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. దోషులు ఎంతటి వారైనా విడిచిపెట్టరు కాక విడిచిపెట్టరు. కాళేశ్వరంలో మీ లెక్క ప్రకారం ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది సార్? ఒక్కటేనమ్మా. కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టుడు తప్పని ఎవ్వలన్నలేదు. కాళేశ్వరం కట్టిన మాట నిజము. కాళేశ్వరం నిపుణులతో కట్టబడ్డదని కేసీఆర్ నోట అనకపోవడే తప్పు. నేనే కర్త కర్మ క్రియ నా చెమట వడిపి కట్టినా అని అనడమే కరెక్ట్ కాదు. కాళేశ్వరంకు ఒక స్పెషల్గా కాళేశ్వరంకు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో అనుమానాలకు తావిచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నది, ఇస్తానన్నా తీసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చేటువంటి పైసలను తీసుకోకుండా ఎక్కువ వడ్డీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకునే వరకు దానిలో ఏమన్నా తినడానే అపోహకు దారితీసింది. నిపుణుల ఆలోచన మేరకే ఇక్కడ కాళేశ్వరం కట్టబడ్డది అని చెప్తే తప్పే లేకుంటుండే. కానీ నిపుణులు కాదు నేనే అన్ని చేసిండనే వరకు దాన్ని తప్పు పట్టుకునే ఆస్కారం ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల అందరు వచ్చి దీన్ని చూడాలి అని బస్సులు పెట్టి ఫ్రీ బస్సులు పెట్టి పంపిండు.